తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ మైనింగ్ వివాదం పెను కుదుపు సృష్టిస్తోంది. హుజూర్ నగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డెక్కన్ సిమెంట్స్ సంస్థ అటవీ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వందల హెక్టార్లలో యథేచ్ఛగా మైనింగ్ ఛేదిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను, రిజర్వ్ ఫారెస్ట్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా సంస్థ తన అక్రమాల పుట్టను పెంచుకుంటూ పోతోందని తెలుస్తోంది. సర్కార్ అనుమతులు ఘోరంతో ఉంటే డెక్కన్ సిమెంట్ తవ్వేది కొండంత అన్నట్లుగా పరిస్థితి మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్ పేరిట ఒకవైపు అడవిని దోచుకోవడం, మరోవైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న పొగతో కాలుష్యం పెరగడం వల్ల స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి పర్యావరణానికి తూట్లు పొడిస్తూ డెక్కన్ సిమెంట్స్ మాత్రం కోట్లు పోగేసుకుంటుందనే విమర్శ ఉంది. ఈ డెక్కన్ దోపిడీ వివాదం తెలంగాణ సర్కారులో కుదుపు తెచ్చేంత పవర్ఫుల్ గా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ అక్రమాలకు అటవీ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఈ దోపిడీపై అమాత్యులు కూడా కన్నెత్తి చూడటం లేదని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా పాలకులు ఎవరైనా సరే డెక్కన్ సిమెంట్స్ ఆగడాలు ఆగవా అన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం ఎవరైనా డెక్కన్ కు అండగా నిలబడాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పర్యావరణ విధ్వంసంపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం మొదలైంది. పసుపులేటి సురేష్ అనే వ్యక్తి ఈ సంస్థ అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ పోరాటంతో ఈ వివాదం మరింత తీవ్రమై తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మైనింగ్ దందా వెనుక ఉన్న అసలు కారణాలేమిటి, ఏళ్ల తరబడి ఈ దోపిడీ ఎలా కొనసాగుతోంది, అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులెవరు అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవకాశం ఉంది. అడవిని దోచుకుంటున్న డెక్కన్ సిమెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యావరణాన్ని, స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ పోరాటం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న సంస్థపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, నిజమైన దోషులను ఎలా శిక్షిస్తుంది అనేది వేచి చూడాలి. ఈ డెక్కన్ సిమెంట్స్ వివాదం రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత వేడెక్కే అవకాశం ఉంది. నార్ల సుమంత్ డెక్కన్ యాజమాన్యంపై గన్ను ఎందుకు పెట్టారు, గెస్ట్ హౌస్ లో అసలు ఏం జరిగింది, ఆ పంచాయతీలో ఏం జరిగింది, తెలంగాణ సర్కారులో కుదుపు తెచ్చేంత పవర్ఫుల్ గా డెక్కన్ ఎందుకు మారింది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ మైనింగ్ వివాదం పెను కుదుపు సృష్టిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, చెప్పండి. వల్లి, మొత్తం మీద డెక్కన్ సిమెంట్స్ ఏదైతే అక్రమ మైనింగ్ అవ్వచ్చు, లేకపోతే అక్రమ నిర్మాణాలు అవ్వచ్చు, లేకపోతే డెక్కన్ సిమెంట్ వ్యవహారాలు కావచ్చు, ఈరోజు ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొంత ఒక కుదిపిందనే చెప్పాలి. ఏదైతే సూర్యారావుపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ డెక్కన్ సిమెంట్స్ ఒక రిజర్వ్ ఫారెస్ట్ని, సైమాబాద్ ఫారెస్ట్ అనే రిజర్వ్ ఫారెస్ట్ని పూర్తిగా కూడా వారి స్వాధీనంలో పెట్టుకుని దాదాపుగా కూడా డెక్కన్ సిమెంట్ మైనింగ్ అవసరమైనటువంటి అనుమతులు మాత్రమే తీసుకుని అక్కడ ఒక అనధికారికంగా, అంటే ఒక పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీకి అవసరమైనటువంటి మైనింగ్ తవ్వుకుంటూ కూడా మైనింగ్కి ఇచ్చినటువంటి అనుమతులకు నిబంధనల విరుద్ధంగా కూడా, అంటే సహజంగా కూడా మైనింగ్కి ఇచ్చినప్పుడు ఎన్ని ఎకరాలు ఇస్తే అన్ని ఎకరాలు మైనింగ్ తీసుకుంటూ ఆ మైనింగ్ చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది.
ఆ ప్రక్రియ పూర్తిగా కూడా తిలోదాకాలు ఇవ్వటము, అదేవిధంగా కూడా ఫారెస్ట్లో నిర్మాణ కట్టడానికి అనుమతి లేకపోయినప్పటికీ కూడా భారీ స్థాయిలో నిర్మాణాలు చేయటము, ఫ్యాక్టరీ నిర్మాణాలు దశల వారీగా పెంచుకుంటూ పోతూ మొత్తం మీద అటవీ చట్టాన్ని పూర్తిగా కూడా తూట్లు పొడుస్తూ కూడా డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా చాకచక్యంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ, పెద్దలతోటి స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ కూడా ఈ డెక్కన్ సిమెంట్ అక్రమాలు ఇప్పటివరకు కూడా బయటికి రాకుండా ఏవి వెలుగులో చూడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. తాజాగా ఎవరైతే ఒక సామాజిక కార్యకర్త గతంలో డెక్కన్ సిమెంట్స్లో సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క డెక్కన్ సిమెంట్ అక్రమాలపైన ఏదైతే పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న విధానం పైన కూడా అతను ప్రతిమను ప్రదర్శిస్తూ కూడా పోరాటం చేస్తూ కూడా ఆ డెక్కన్ సిమెంట్స్లో మాజీ ఉద్యోగి సురేష్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తూ కూడా జాతీయ స్థాయిలో ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, లేకపోతే కేంద్ర అటవీ శాఖ మార్చులు కావచ్చు, అదేవిధంగా కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ కావచ్చు, లేకపోతే అందులో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి రోషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో డెక్కన్ సిమెంట్ వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నోటీసులో లేకుండా అటవీ శాఖ అధికారులు చాలా వ్యూహాత్మకంగా, చాలా చాకచక్యంగా దాన్ని అంతా కూడా మభ్యపెడుతూ, దాచిపెడుతూ కూడా వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఎవరైతే పర్యావరణ ప్రేమికుడిగా ఉన్నటువంటి సామాజిక కార్యకర్త సురేష్ చెప్తున్నట్టు అంశాలు బట్టి తెలుస్తుంది. అంటే అక్కడ దాదాపుగా కూడా సుమారు 600 ఎకరాల భూమిని, అటవీ భూమిని వారు మైనింగ్కి తీసుకోవడం జరిగింది. మైనింగ్కి తీసుకుని మైనింగ్ వ్యవహారంలో ఒకసారి మైనింగ్ చేసిన తర్వాత అక్కడ తవ్వినటువంటి గుంటలు ఏవైతే ఉంటే ఆ గుంటలను మళ్ళా కూడా పోడ్చవలసినటువంటి బాధ్యత సంబంధిత లీజ్ హోల్డర్దే, అంటే డెక్కన్ సిమెంట్కే సంబంధం ఉంటుంది. కానీ వాటిని తవ్వని గుంటలు మళ్ళా పోడ్చకుండా కూడా చాలా జాగ్రత్తగా వాటిని అట్లా పెట్టడం, దానికి ఎవరైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి అటవీ శాఖ అధికారులు ఉంటారు, అటవీ శాఖ అధికారులు దాన్ని పర్యావరణ ప్రాంతంగా తీర్చిదిద్దాం, పర్యాటక ప్రేమికులకు అనువుగా మారుస్తాం, దాన్ని అక్కడ చెరువుల కింద మారుస్తాం అని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చి డెక్కన్ సిమెంట్కి వత్తాసు పలుకుతూ కూడా డెక్కన్ సిమెంట్ యొక్క పక్షాన వారు పనిచేస్తారని చాలా క్లియర్ కట్గా అర్థం అవుతుంది. అంటే ఒకసారి మైనింగ్ తీసుకున్న తర్వాత ఏదైతే మైనింగ్ లీజ్ షెడ్యూల్లో ఉన్నటువంటి నిబంధనలు పూర్తిగా పాటించకుండా డెక్కన్ సిమెంట్ వ్యవహరిస్తుంది. అదేవిధంగా డెక్కన్ సిమెంట్ వారు అక్కడ వరకు కూడా ఒక రైల్వే ట్రాక్ కూడా నిర్మించుకున్నారు. అంటే అక్కడ వచ్చినటువంటి బొగ్గుని డౌన్లోడ్ చేసుకోవటం, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిమెంట్ తీసుకెళ్లే విధంగా కూడా ఏదైతే ఈ యొక్క ఫారెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఒక ట్రాక్ను కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా డెక్కన్ సిమెంట్ హుజూర్ నగర్లో చాలా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సైదానామా ఫారెస్ట్ ఏరియాలో ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి ప్రాంతంలో ఈ యొక్క డెక్కన్ సిమెంట్ వ్యవహారాలన్నీ కూడా నడుస్తున్నాయి. వీరికి పూర్తిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో పాటుగా ఫారెస్ట్ అధికారులు, జిల్లా ఫారెస్ట్ అధికారులు పూర్తిగా కొమ్ము కాయటంతో డెక్కన్ సిమెంట్ వ్యవహారం ఇప్పటివరకు కూడా రేవంత్ సర్కార్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరికి తెలియదు అనేది కొంత విస్మయాన్ని కలిగిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పెద్దలకు తెలిసినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి స్నేహ సంబంధాల నేపథ్యం వాటిపై చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ కొండా సురేఖను కలిసి, కొండా సురేఖ ఓఎస్డీ ఎవరైతే సుమంత్ ఉన్నారో సుమంత్కి వ్యవహారం అంతా వివరించిన తర్వాత సుమంత్తో పాటుగా మరొక ఉన్నతాధికారి కూడా ఇంత జరుగుతుందా మా నోటీస్కి తెలియదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం, అదేవిధంగా దీనిపై మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం, ఈ యొక్క వ్యవహారాన్ని అంతా కూడా రేవంత్ సర్కార్ కీలకంగా ఉన్నటువంటి రోషన్ రెడ్డికి తీసుకెళ్తాం. రోషన్ రెడ్డిని కూడా ఈ సురేష్ కలిసి స్వయంగా అతని దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా దాదాపుగా 350 పేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా కూడా వారికి సమర్పించిన నేపథ్యంలో ఈ యొక్క గందరగోళ పరిస్థితులని వెలుగులోకి రావడం జరిగింది. తాజాగా కూడా ఏదైతే గన్నకు సంబంధించిన వ్యవహారంలో తనకు సంబంధం లేదు, కానీ ఈ యొక్క డెక్కన్ వ్యవహారాలన్నీ కూడా రేవంత్ సర్కార్లో ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి కొండా సురేఖ కార్యాలయానికి, అదేవిధంగా కూడా కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ చెప్పినటువంటి నేపథ్యంలో రోషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని చెప్తున్నారు. మొత్తం మీద ఇది కొంత చిలికి గాలివానగా మారింది. ప్రస్తుతానికైతే కనుక ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టడంతో పాటుగా డెక్కన్ సిమెంట్ లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే సామాజిక కార్యకర్త సురేష్ తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కానీ అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల వ్యవహారాలన్నీ కూడా మహాన్యూస్ తో షేర్ చేసుకోవడం జరిగింది. వల్లి. రైట్, థ్యాంక్ యూ మురళి.
హుజూర్ నగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డెక్కన్ సిమెంట్స్ సంస్థ అటవీ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వందల హెక్టార్లలో యథేచ్ఛగా మైనింగ్ చేస్తుందనే ఆరోపణలున్నాయి. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను, రిజర్వ్ ఫారెస్ట్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా సంస్థ తన అక్రమాల పుట్టను పెంచుకుంటూ పోతుందని తెలుస్తోంది. సర్కార్ అనుమతుల గోరంత ఉంటే డెక్కన్ సిమెంట్ తవ్వేది కొండంత అన్నట్లుగా పరిస్థితి మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్ పేరిట ఒకవైపు అడవిని దోచుకోవడం, మరోవైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న పొగతో కాలుష్యం పెరగడం వల్ల స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి పర్యావరణానికి తూట్లు పొడుస్తూ డెక్కన్ సిమెంట్స్ మాత్రం కోట్లు పోగేసుకుంటుందనే విమర్శ ఉంది. ఈ డెక్కన్ దోపిడీ వివాదం తెలంగాణ సర్కారులో కుదుపు తెచ్చేంత పవర్ఫుల్ గా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ అక్రమాలకు అటవీ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఈ దోపిడీ వైపు అమాత్యులు కూడా కన్నెత్తి చూడటం లేదని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా పాలకులు ఎవరైనా సరే డెక్కన్ సిమెంట్స్ ఆగడాలు ఆగవా అన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం ఎవరైనా డెక్కన్ కు అండగా నిలబడాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పర్యావరణ విధ్వంసంపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం మొదలైంది. పసుపులేటి సురేష్ అనే వ్యక్తి ఈ సంస్థ అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ పోరాటంతో ఈ వివాదం మరింత తీవ్రమై తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మైనింగ్ దందా వెనుక ఉన్న అసలు కారణాలేమిటి? ఏళ్ల తరబడి ఈ దోపిడీ ఎలా కొనసాగుతోంది? అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులెవరు అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అడవిని దోచుకుంటున్న డెక్కన్ సిమెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యావరణాన్ని, స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ పోరాటం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న సంస్థపై ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది, నిజమైన దోషులను ఎలా శిక్షిస్తోంది అనేది వేచి చూడాలి. ఈ డెక్కన్ సిమెంట్స్ వివాదం రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత వేడెక్కే అవకాశం ఉంది. నార్ల సుమంత్ డెక్కన్ యాజమాన్యంపై గన్ను ఎందుకు పెట్టారు? గెస్ట్ హౌస్ లో అసలు ఏం జరిగింది? ఆ దోషులను ఎలా శిక్షిస్తుంది అనేది వేచి చూడాలి. ఈ డెక్కన్ సిమెంట్స్ వివాదం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ మైనింగ్